నమస్కారం అందరికీ. వెల్కమ్ టు లక్కీ చందూస్ వరల్డ్. ప్రతి అమ్మా నాన్న జీవితంలో ఒక పెద్ద కల. ఆ కల ఏమిటంటే సొంత ఇల్లు. ఆ కలను నిజం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాల కష్టం, త్యాగం, పొదుపు అవసరం. ఈరోజు మా అమ్మా నాన్న ప్రేమతో కట్టుకున్న డ్రీమ్ హౌస్‌ని మీ అందరికీ చూపించబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. మేము మెయిన్ గేట్ నుంచి లోపలికెళ్తున్నాము. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. నేను చూపించలేదు ఎందుకంటే అది రెంట్‌కిచ్చారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్‌లో మా పేరెంట్స్ ఉంటారు. కిడ్స్‌తో వీడియో అండ్ వాయిస్ ఓవర్ అంటే చాలా కష్టమే. అందుకే నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లిఫ్ట్ నుంచి ఎంటర్ అవ్వగానే ఒక డోర్ ఉంటుంది. అది కూడా మెయిన్ డోరు. కానీ అది యాక్చువల్‌గా యూజ్ చేయము. మెయిన్ డోర్ వచ్చేసి ఈ పక్క ఉంటుంది స్టెప్స్ సైడు. అది మెయిన్ డోర్‌గా యూజ్ చేస్తాము. పదండి మెయిన్ డోర్ నుంచి లోపలికెళ్దాము. మెయిన్ డోర్ పక్కనే స్టెప్స్ కూడా ఉంటాయి. లోపలికెళ్ళే ముందు జస్ట్ ఇలా హాయ్ అని చెప్తున్నాను మీ అందరికీ. లోపలికెళ్ళగానే పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టం కదా! మీ పిల్లలకు కూడా అంతేనా? మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే హాలు, 1 కిచెను, 3 బెడ్‌రూమ్స్, ఒక పూజా గది ఉంటుంది. ఫస్ట్ పూజా గది చూద్దాం ఎలా ఉందో. పూజా గది ఎంటర్ అయ్యే ముందు డైనింగ్ టేబుల్ గూడా ఉంది. ఇది హాల్ కనెక్షన్ కాబట్టి ఇక్కడ పూజా పూజా గదికి అండ్ కిచెన్‌కి మధ్యలో డైనింగ్ టేబుల్ ఇచ్చారు. తర్వాత ఫస్ట్ పూజా గది చాలా సింపుల్‌గా ఆర్గనైజ్ చేశారు. లైక్ ఒక మనిషి కూర్చొనే విధంగా పూజ నీట్‌గా చేసుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉంది. డైనింగ్ టేబుల్ ఎందుకు ఇక్కడ పెట్టారనుకోవచ్చు. కానీ ఇది ఈ హౌస్‌కి ఓపెన్ కిచెన్ ఇచ్చారనమాట. అందుకు డైనింగ్ టేబుల్ హాల్లోకొచ్చినట్టు కనిపిస్తుంది. తర్వాత ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల లోపల పెట్టుకోవడానికి కన్వీనియంట్‌గా ఉండదు కాబట్టి ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ ప్లేస్ దానికి ఇచ్చినట్టుగానే ఉంది డైనింగ్ టేబుల్ ఏరియా లాగే. తర్వాత కిచెన్‌కి ఒక ఫ్రేమ్ ఇచ్చారు. నేను చూపిస్తున్నాను మీకు. ఆ ఫ్రేమ్ మరి ఇంటీరియర్ వాళ్ళతో డిజైన్ చేపిచ్చారనమాట. తన వల్ల ఈ హోమ్‌కి ఓపెన్ కిచెన్ లాగా లేకుండా చాలా ఎలిగెంట్‌గా ఉంది చూడడానికి. కిచెన్ లోపలికి వెళ్ళగానే వైట్ అండ్ గ్రీన్ థీమ్‌తో ఉంది అంతాను. కబోర్డ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది చూడడానికి. నార్మల్‌గా కిచెన్‌లో ఏమేమి పెట్టుకోవడానికి ఎక్కడెక్కడ వాటర్ ఫిల్టర్, చిమ్నీ, నార్మల్‌గా బేసిక్ థింగ్స్ అన్నీ పెట్టారు. ఇంక ఇన్‌సైడ్ అని నేనేం ఓపెన్ చేసి చూపియలేదు. జస్ట్ డ్రాస్ అట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను అంతేను. కిచెన్‌లో ఒక డోర్ కనిపిస్తుంది గదా! బ్యాక్ సైడ్ ఎళ్ళడానికి ఏవన్నా పాత్రలు క్లీన్ చేసుకోవడానికి హెవీగా ఉన్నప్పుడు అలా వాడుకోవడానికి యుటిలిటీ ఏరియా లాగా పెట్టారు. అది కూడా చూపిస్తాను ముందు వీడియోలో. జస్ట్ ఈ వీడియోలో కిచెన్ ఎలా ఉందో చూడండి. జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంతే. కిచెన్ అంతా ఇలా గ్రీన్ అండ్ వైట్ థీమ్‌తో అంతా చాలా ఎలిగెంట్‌గా ఉంది చూడడానికి. బేసిక్‌గా అన్నీ నార్మల్‌గా ఎలా కబోర్డ్స్ పెడతారో అలానే ఉన్నాయి. కొంచెం ఎలిగెంట్‌గా ఉంది చూడడానికి. చెప్పాను కదా! ఔట్ సైడ్ ఎళ్ళడానికి కూడా యుటిలిటీ ఏరియా లాగా పెట్టారు. కిచెన్ లోపల నుంచో బయటికెళ్ళొచ్చు. ఎలా ఉందో చూద్దాం. పూజ గది, కిచెన్ టూర్ అయిపోయింది కదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఎండ్ వరకు చూసి. ఇప్పుడు హాల్ చూద్దాం. హాల్‌లో బేసిక్‌గా సోఫా ఏశారు. టీపాయ్ పెట్టారు. టీపాయ్ పెట్టిన తర్వాత టీవీ యూనిట్ దగ్గర చూడండి మీరు చాలా సింపుల్ అండ్ బేసిక్‌గా చేశారనమాట ఇంటీరియర్ అంతా. ఎక్కువ క్లమ్జీగా లేకోకుండా చాలా సింపుల్ అండ్ నీట్‌గా ఉంది చూడడానికి. కదా! నాకైతే ఎంటైర్ హౌస్‌కి హాల్ అయితే చాలా నచ్చింది. మీకు ఏం నచ్చిందో ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఈ హౌస్‌లో 3 బెడ్‌రూమ్స్ అన్నా గదా! ఫస్ట్ బెడ్‌రూమ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది బెడ్‌రూమ్‌కి మెయిన్ డోర్. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే సేమ్ ఇన్‌సైడ్ వెళ్దాం చూడడానికి. హౌస్ అంతా వైట్ థీమ్‌లోనే ఉంటుంది కాబట్టి
కబోర్డ్స్ కూడా వైట్ అండ్ బ్లూలోనే చేయించారు. అంటే రూమ్‌కి డిఫరెంట్ కలర్స్ వేయించారు. కానీ వైట్ ఈజ్ మ్యాండేటరీ లాగా చేయించారు. చాలా బాగుంది చూడడానికి. ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది ఇన్‌సైడ్. నేను ఓపెన్ చేయలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను అలాగా. ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నాను కదా! ఇది చూడడానికి లుక్ వైజ్ చాలా బాగుంది. ఓవరాల్‌గా కూడా బెడ్‌రూమ్ ఎలా ఉందో కూడా ఓవరాల్‌గా చూపిస్తాం చూడండి. కిడ్స్‌తో వీడియోస్ అంటే మామూలుగా ఉండదు. ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతూనే ఉన్నారు పర్ణిక, దక్షిత్. ఇంకో చిన్నోడిని చూసారా ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నారు. జస్ట్ 1 మంత్ అంతే బాబుకి. ఆ ఉయ్యాల లింకు కావాలన్నా అడగండి, లింక్ ఇస్తాము. రిమైనింగ్ 2 బెడ్‌రూమ్స్ అన్నా గాన అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉన్నది. బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూము. ఫస్ట్ ఒక బెడ్‌రూమ్ చూద్దాం. మెయిన్‌గా బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎవ్రీ బెడ్‌రూమ్‌కి కూడా మ్యాండేటరీ వచ్చేసేసి కామన్‌గా బెడ్డు, కాట్ మ్యాండేటరీ. రిమైనింగ్ ఈస్ కబోర్డ్స్‌కి ఎలా డిజైన్ చేశారనేది. ఈ బెడ్‌రూమ్‌కి వచ్చేసేసి గ్రే అండ్ వైట్‌లో పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. ఈ బెడ్‌రూమ్‌లో కూడా కబోర్డ్స్ చాలా స్పేషియస్‌గా ఉన్నాయి పెట్టుకోవడానికి అన్నీ. లుక్ వైజ్ కూడా ఎలిగెంట్‌గా ఉంది కదా చూడడానికి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దక్షిత్ అయితే ఇక్కడ అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసే వరకు వాడు అసలు వదలలే. అన్నీ ఒకటి ఓపెన్ చేస్తే సరిపోతుందిలే దక్షిత్ అంటే అన్నీ ఓపెన్ చేయాలంట. ఈ బెడ్‌రూమ్‌కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అది కూడా చూపిస్తాం చూడండి ఎలాగుందో. బాత్రూమ్స్ అన్ని బెడ్‌రూమ్స్‌కి చాలా స్పేషియస్‌గా ఉంది చూడడానికి. లుక్ వైజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓవరాల్ లుక్ ఎలా ఉందో చూడండి బాత్రూమ్ అండ్ బెడ్‌రూమ్ లుక్. ఇది థర్డ్ బెడ్‌రూమ్ చూద్దాం ఇన్‌సైడ్ ఎలా ఉందో. ఇది కూడా గ్రే అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉంది. చూడడానికి సింపుల్‌గా ఉంది. కబోర్డ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. కొంచెం స్పేస్ తక్కువ. ఆ 2 బెడ్‌రూమ్స్‌తో పోలిస్తే కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది. కానీ కబోర్డ్స్ మాత్రం స్పేస్ చాలా ఇన్‌సైడ్ చాలా బాగుంది. పెట్టుకోవడానికి ఏమైనా థింగ్స్ అన్నీ చాలా ఫిట్ అవుతాయి. ఒక మిర్రర్ కూడా ఇచ్చారు, అటాచ్డ్ మిర్రర్. మీరు గమనించినారా హౌస్ అంతటికి విండోస్ అన్నీ గ్రే అండ్ వైట్ కాంబినేషన్‌లోనే కర్టెన్స్ పెట్టేశారు కదా! చూసారా? మీరు గమనించుంటే కామెంట్ చేయండి. బెడ్‌రూమ్ ఓవరాల్ లుక్ చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి. ఈ బెడ్‌రూమ్‌కి అటాచ్ బాత్రూమ్ లేదు. ఇది కామన్ బాత్రూమ్‌గా ఇచ్చారు. ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా ఉంది. జస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా? ఈ వీడియోతో ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయింది. ఫ్లోర్‌కి ఒక ఫ్లోర్‌కి ఒక హౌసే ఉందన్నమాట. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగే ఉంటుంది. 2 మెయిన్ డోర్స్, 3 బెడ్‌రూమ్స్. ఓవరాల్‌గా సేమ్ ఉంటుంది. కానీ ఇంటీరియర్ మాత్రం చేయించలేదు. సేమ్ బేసిక్ థింగ్స్ పెట్టామన్నమాట. చిమ్నీ, లైక్ విండోస్, కర్టెన్స్ అలాగా పెట్టుకోవడానికి సింపుల్ బేసిక్గా ఇచ్చేశారు. రెంట్‌కి ఉన్నారు కాబట్టి మేమేమి లోపలికి వెళ్ళి వీడియోస్ ఏం తీయలేదు. జస్ట్ మాట్లాడిచ్చి అలా వెళ్ళేసి వచ్చాము. థర్డ్ ఫ్లోర్ కూడా ఏం చూపించలేదు. ఎలా ఉందో అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం అంతే. ఇన్సైడ్ ఎందుకంటే రెంట్‌కి ఇచ్చారు కాబట్టి మేము లోపలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసి వీడియో చేయాలనుకోలేదు కాబట్టి జస్ట్ అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇది ఓవరాల్‌గా పెంట్ హౌస్ లాగా ఉంటుంది. చూడడానికైతే ఈవినింగ్ టైమ్స్ చూడాలి. చాలా అందంగా ఉంటుంది చూడడానికి. అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ ఆ వెదర్ కానీ చూడండి. చాలా అంటే చాలా బాగుంది వీడియో. ఈ థర్డ్ అస్సలు ఎండింగ్ వరకు వీడియో అసలు మిస్ అవ్వకండి. చూడండి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మరింత మందికి యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే న్యూగా కన్స్ట్రక్షన్ చేసుకునే కొంతమంది ఉంటారు కదా, ఎలా ఇంటీరియర్ చేయించుకోవాలన్నా కూడా
ఇప్పుడు ఓపెన్ కిచెన్ వచ్చింది, మేము ఒక ఫ్రేమ్ యాడ్ చేసాము. అలా ఏమన్నా బేసిక్ ఐడియాస్ కోసం ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని అనుకుంటున్నాను. చాలా వెరీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. ఏమైనా ఐడియాస్ మీకు ఉపయోగపడితే కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ షేర్ చేయండి. బాయ్ బాయ్.